ఇచ్చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు కదా. మరి ఇక్కడ లిక్కర్తో 100 మంది ప్రాణాలు పోయినాయి అంటున్నాడు. అక్కడ ఇంకా నువ్వు పవిత్రత సంప్రదాయం పాట చెప్పావు, ప్రాణాలు పోవడం కాదు కదా అక్కడ చెప్పింది. ఇక్కడ మనుషులే చచ్చిపోయారని చెప్పారు కదా. మనుషులే చచ్చిపోయారని చెప్పినప్పుడు అనారోగ్య కారణాలకు ఇదే కారణం అన్నప్పుడు వాళ్ళందరికీ ఉరిశిక్ష ఏం చేయాలి కదా, ఆ ఫ్యాక్టరీలన్నీ సీజ్ చేయాలి కదా, సదరు యాజమాన్యాలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి కదా. అది వదిలేసి డబ్బులు సంపాదించుకున్నాడు అని కేసు పెడితే ఇప్పుడు చేస్తున్నది ఏంటి మనం? పోనీ అదే కంపెనీల నుంచి ఇప్పుడు మందు కొంటున్నారు, అవే బ్రాండ్లు కొనసాగుతున్నాయి. ఇది పబ్లిక్కి తెలీదా? ప్రాక్టికల్ నుంచి పక్కకి వెళ్తున్నారు. దీన్ని అక్కడికి వెళ్ళి హడావిడి చేయండి. ఇప్పుడు మిథున్ రెడ్డి లేడు కాబట్టి మిగతా 3 ఎంపీలు కాస్త గొడవ చేస్తారు. మిథున్ రెడ్డి ఉంటే ఒక ఆస్పెక్ట్, తను లీడ్ చేయాలి. ఇప్పుడు మిగతా 3లో ఎవరినన్నా మరి ఫ్లోర్ లీడర్గా పెడతారా ఏంటనేది తెలియాలి. అక్కడ ఇక గురుమూర్తికి అప్పచెప్పాల. గురుమూర్తి అయితే ఈ గొడవలు చేయడు, సైద్ధాంతిక కాన్సెప్ట్తో వెళ్తాడు. తర్వాత అమ్మాయి తనూజ అనుకుంటా కదా, అరకమ్మ అయింది. ఇంకొక ఎంపీ అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి లీడ్ చేయలేడు, అంటే సైలెంటే కాబట్టి గురుమూర్తికి అప్పచెప్తే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి జూనియర్, ఇతనైతే